కనిపించడానికి అర్థమైంది. పుడమి తల్లిలో మనం రోజు భూమిని తొక్కుతాం, దీని మీదే మనం మూస్తాం, పోస్తాం, ఇంకా ఏదేదో చేస్తాం. కానీ ఆ పుడమి తల్లి మనందరినీ సహించి భరించి పుట్టిన తర్వాత చివరి దశలో మనల్ని కలుపుకునేది కూడా పుడమి తల్లి. అక్కడ ఆ మొలిచిన విత్తనం మనకు మళ్ళీ ఆహారం ఇచ్చి మన నోట్లకి 4 వేలు పోయేటట్టు చేస్తుంది. ఆ ప్రక్రియలో ఒక విత్తనం మొలకెత్తేటప్పుడు దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. బయాలజికల్ సైన్స్ వస్తే ఆకొక్క పార్ట్, స్టెమ్ పార్ట్ పైకి వస్తుంది. అది మనకి కాయలు, ఫలాలు, ఆకులు అన్ని ఇస్తుంది. చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు చేమంతో లేకపోతే రోజా పూలు ఏదో తీసుకుంటే కంటికి ఇంపుగా చాలా ఉంటుంది. సెకండ్ పార్ట్ ఉంటుంది, రూట్. అది భూమి లేకపోతుంది. ఇది ఎంత స్థిరపడితే రూట్ వేరు. పైన సెకండ్ పార్ట్ అంత ఫలవంతంగా మనకి కనిపిస్తుంది, మనందరినీ మెప్పిస్తుంది. మీ కృషి ఉంది ఇప్పటిదాకా 2007-8 ఇంటర్మీడియట్, 2008-10 ఆ తర్వాత ఆ కృషి మిమ్మల్ని నిలబెట్టుంటుంది. మీరు సాధించిన ఎవరైనా యూపీఎస్సీ ఎగ్జామ్ సాధించారు, అదే ఐఏఎస్, సివిల్స్, లేకపోతే ఇంకోటం, లేదా ఒక ఉద్యోగం తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటా ఉంటాం సత్యనాథన్లా, లేదా మరొక ఇంకోటం, వాళ్ళని ప్రామాణికంగా చెప్పుకుంటా ఉంటాం. కానీ వాళ్ళు సాధించిన కృషి భూమిలోని వేరు స్ట్రగుల్ అయ్యి భూమి లోపలికి పోయేటప్పుడు రూట్ చాలా మెత్తగా ఉంటుంది. మీకు తెలుసు లేదు? ప్రారంభ దశలో భూమి ఎలా ఉంటుంది? చాలా కఠినంగా ఉంటుంది, రాళ్ళతో అంతా నిండి. దాని మధ్యలోకి తొలుచుకొని పోయి కావాల్సిన పోషక జలాన్ని తీసుకొని పై మొక్కకి అందిస్తుంది. అది లోపల జరిగే కృషి. అది ఎవరికి కనిపిస్తుంది. ఆ మొక్క అండర్ పార్ట్, రూట్ లో ఉండేటువంటి భూమికి లోయర్ పార్ట్ ఉంటుంది. ఆ లేయర్కి అది ఎవరికి కనిపిస్తుంది. మీరు చేసే